బలవంతంగా ఎస్టీ కాలనీ బలవంతంగా ఖాళీ ఎస్టీ కాలనీ బలవంతంగా ఖాళీ. సోదరులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు వస్తువులు ఉత్పత్తి కోసం తయారు చేస్తామనే పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు పేరు మీద భూములు బలవంతంగా తీసుకుంటుంది. కరివేడు పంచాయతీ పరిధిలో దాదాపు 4-5 గ్రామాలు ఉన్నాయి. అందులో ఎస్టీ కాలనీ తరతరాలుగా ఉన్నటువంటి పేదలు ఈరోజు ఈ ప్రాంతంలో 3 రకాల పంటలు పండుతాయి. ఇక్కడ వ్యవసాయము, హార్టికల్చరు, కర్రకోత, 360 రోజు కూలీలకు పని చేసుకుంటూ దాని మీద ఆధారపడుతున్నటువంటి గిరిజనుల్ని ఈరోజు బలవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ కోసం తీసుకోవడానికి ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు, పోలీసులతో బెదిరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ పరిశ్రమ పెట్టదలుచుకుంటే గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తగినటువంటి వాల్యుయేషన్ వేసి ఇంటికి, ఇల్లుకి, చెట్టుకి, పుట్టకి, కోడికి, గేదెకి అన్నిటికీ నష్టపరిహారం అంచనా వేసిన తర్వాత తప్ప ముందుకెళ్ళడానికి వీల్లేదని 2013 భూసేకరణ చట్టం చెబుతున్నా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఈ 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పడేసి బలవంతంగా రౌడీల్లాగా దౌర్జన్యం చేసి ఖాళీ చేయడానికి పూనుకుంటున్నారు. అందుకోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు తరతరాలుగా అనేక పోరాటాల ఉద్యమాల్లో రాటుదేలినటువంటి ప్రజలు, యువకులు ఉన్నారు. అందరూ కూడా ఎస్టీ కాలనీ ఏకగ్రీవంగా మా ఇళ్ళు, మా భూములు ఖాళీ చేయొద్దని ఈరోజు గ్రామసభ తీర్మానం చేశారు. ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో పోలీసులను పెట్టి బలవంతంగా భూములు తీసుకోవడానికి పోతే రాష్ట్ర వ్యాపిత ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.